కదా మీకు చూపించాను ఆ రైస్ ఇంకా ఉండిపోయింది. ఇప్పుడు లెమన్ రైస్ చేస్తానండి ఈ రైస్తో. అండి వేరుశనగ పలుకులు ఆల్రెడీ కలర్ పెట్టాను అండి, పచ్చిమిర్చి, అల్లము, కొంచెం కరివేపాకు, 2 నిమ్మకాయలు, పోపులండి, ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు అంతే సరిపోతుందండి పోపులకి. నేను ఇలా చేస్తున్నాను లేదా మా అమ్మాయి అటెండ్ అయిపోయింది నేను చేస్తాను అని. శనగపప్పులు వేసానండి, తుల్లుతున్నాయంట ఎక్కిచ్చేస్తుందండి నాకు గరిట. చాలా భయం అండి వంటలు, అంత బాగా ఇంట్రెస్ట్ చేస్తుందో అంత భయం. మీకు కలిపేస్తున్నానండి, ఎండుమిర్చి కట్ చేసి వేసేస్తాను. చాలా ఈజీ అండి. ఏంటంటే అన్నం ఉండిపోయింది అనుకోండి వేస్ట్గా పడేయద్దు, చక్కగా ఇలా చేసుకుంటానండి. వేస్ట్గా పడేస్తే చాలా ప్రాణానికి చాలా బాధ అనిపిస్తుందండి. ఏదో రకంగా మనం తినేయాలి, ఉండడమే తగ్గించి వండుకోలేము. ఎవరైనా వస్తే మధ్యలో మనకి పెట్టేటట్టుగా మనం వండుకోవాలండి అన్నం, లేదంటే మనమే తినేస్తాం. ఏమైపోయింది, ఫ్రై అయిపోయింది, రైస్ వేస్తాను. వేసిన తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి, కలర్ బాగుంటుంది కదా. అలా కలిపేసానండి. కలిపేసిన తర్వాత బాగా కలిసిపోయింది. నిమ్మకాయలు కట్ చేసేస్తున్నాను, సాల్ట్ యాడ్ చేసేసాను. కట్ చేసేసి నిమ్మకాయలు రసాన్ని పిండేసానండి చక్కగా. మరి అంత టేస్ట్ ఏమీ వచ్చేది కానీ బాగుంటుంది తినడానికి. ఉత్తి రైస్ కంటే ఇలాగన్నీ యాడ్ చేసుకొని బాగుంటుందండి. టేస్ట్ అంటే చికెన్లు, మటన్లు, ఫిష్ ఇలాంటి వెరైటీ వంటలు చేస్తారు. అవి ఎంజాయ్ చేసి తిన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చక్కగా వండుకొని తింటారు. ఇలా చేసుకోవడంలో చాలా నాకైతే ఇష్టం అండి, చేసుకొని తింటాము అలాగా. మా ఇంట్లో మా పాప అయినా, మా వారైనా, నేనైనా, పిల్లలైనా ఎవరైనా తినేస్తారండి, తినకపోవడం అంటూ ఉండదు. తినాలి కదండి మరి ఫుడ్డు ఏదో రకంగా. ఫ్రెండ్స్ ఏంటో అనేసి వచ్చేసిందండి, ఇంకేసుకున్నానండి. ఫస్ట్ టేస్ట్ నేనే చేయాలండి, వండిన వాళ్ళే టేస్ట్ చేయాలండి, అది తెలిసిందే కదా. చాలా బాగుందని చెప్తున్నాను మా అమ్మాయితో. ఫోటో దగ్గర ముఖం మీద పెట్టి తీసేస్తుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ, మీరు చేసుకోండి, సూపర్గా ఉంటుంది.